ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ స్టోర్లలో అక్రమాలు జరుగుతున్నా వైద్య శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ ఆరోపించారు. నకిలీ ఎక్స్పైరీ మందుల విక్రయాలు, అధిక ఫీజులపై అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంస్థలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. పట్టణంలో ప్రైవేటు హాస్పిటళ్ళు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ స్టోర్ల దోపిడీ దారుణంగా తయారైంది. జిల్లా వైద్య శాఖ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విచ్చలవిడిగా ప్రైవేటు హాస్పిటళ్ళు మరియు మెడికల్ స్టోర్లు నడుపుతూ ఉన్నారు. ప్రైవేటు హాస్పిటల్లో దాదాపు 60 హాస్పిటల్ పైగా ఉంటే కేవలం కొన్నిటికి మాత్రమే పర్మిషన్లు, అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని హాస్పిటల్ను సీజ్ చేయాలని చెప్పి మేము గతంలోనే జిల్లా వైద్య శాఖ అధికారులకు వినతి పత్రాలు, పత్రికల రూపంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని హాస్పిటల్కు పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని హాస్పిటళ్ళు, అనుమతులు లేని హాస్పిటళ్ళు పైన చర్యలు తీసుకున్నారనేది ఈ రిపోర్టు లేదు. అదేవిధంగా మెడికల్ స్టోర్లు విచ్చలవిడిగా ఎక్స్పైర్ అయిన మందులు విక్రయిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పైరీ అయిపోయిన మందులు తీసుకున్న వినియోగదారులు ఇదేంది అని అడిగితే మేము ఇచ్చేదే అవసరమైతే కంపెనీ వాళ్ళని అడుగుకోండి, తయారు చేసిన కంపెనీ వాళ్ళని అడగండి, లేదంటే చనిపోయిన తర్వాత రండి చూసుకుందాం అనే పద్ధతిలో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు, అదేవిధంగా మెడికల్ స్టోర్ల యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్న తీరు, దీనిపైన జిల్లా వైద్య శాఖ అధికారులు, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లోపించిందని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు బద్వేలు పట్టణంలో ఏ రోజు కూడా పర్యవేక్షించి హాస్పిటల్, ప్రైవేటు మెడికల్ స్టోర్ల పైన తనిఖీ చేసిన దాఖలాలు లేవు. ఆ కారణంగానే ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ఏం జరుగుతూ ఉంది, ఫార్మాసిస్టులే మెడిసిన్ అమ్ముతూ ఉన్నారా, లేదంటే అద్దె ఫార్మాసిస్టు సర్టిఫికెట్లతో మెడికల్ స్టోర్లు ప్రైవేటు వ్యక్తులు నడుపుతూ ఉన్నారా అని చెప్పి ఇంతవరకు ఎక్కడ సమాచారం లేదు. దీనిపైన డ్రగ్ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మెడికల్ స్టోర్ తనిఖీ చేసి దీంట్లో ఎక్స్పైరీ అయిన మందులు వాడుతున్నారా, లేదంటే ఫార్మాసిస్టు ఉన్నారా, లేదంటే అద్దె ఫార్మాసిస్టు సర్టిఫికెట్తో నడుస్తూ ఉన్నాయని చెప్పి ఒక నివేదిక తయారు చేయాలి. తయారు చేసి ఎవరైతే అద్దె ఫార్మాసిస్ట్ సర్టిఫికెట్తో, అదేవిధంగా నకిలీ మందులు అమ్ముతా, అదేవిధంగా ఎక్స్పైర్ అయిపోయిన మందులు వాడుతూ ఉన్నారో ఆ మెడికల్ స్టోర్ల పైన చర్యలు తీసుకొని ఇమీడియట్గా సీజ్ చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా అనుమతులు లేని హాస్పిటళ్ళు ఈరోజు ఓపీల పేరుతో 200 నుంచి 500 రూపాయలు ఓపీల ఫీజు తీసుకుంటున్నారు. దీనివల్ల పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిపైన తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్ పైన, అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకొని అలాంటి హాస్పిటల్ను సీజ్ చేసి డాక్టర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్లు నడుపుతూ ఉన్నారో, హాస్పిటల్కి సంబంధించి డయాగ్నోస్టిక్ సెంటర్లు నడుపుతూ ఉన్నారు. వాటిల్లో దాదాపు 80% ఇక్కడ కూడా ఏ టెస్టుకు ఎంత ఫీజు నిర్ణయించారో నోటీస్ బోర్డులు లేవు. ఎవరు అడగలేని పరిస్థితి. అడిగేవారు ఒకరిద్దరు వస్తే వారిని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు బద్వేలు పట్టణంలో ఆర్ఎంపీ సెంటర్లు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. కేవలం ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు ఎక్కువ డోసులున్న ఇంజెక్షన్లు చేస్తూ, సెలైన్లు పెడుతూ ఈరోజు వ్యక్తుల ప్రాణాలకు భంగం కలిగిస్తూ ఉన్నారు. ప్రాణాలు పోయేదానికి దారితీస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటి చాలా జరిగినా కూడా వీటిని మ్యానిపులేట్ చేస్తూ జిల్లా వైద్య శాఖ అధికారులు వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్, అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్పై సీజ్ చేయాలని చెప్పి మేము చర్యలు కోరినప్పుడు కొంత డాక్టర్లను అంతా ఒక చోటికి పిలుచుకొని వాళ్ళతో మీటింగ్ పెట్టి మీరు ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకొని అని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. ఎన్ని హాస్పిటల్కి పర్మిషన్ కొత్తగా ఇచ్చినారు, ఎన్ని హాస్పిటల్ పైన అనుమతులు లేని హాస్పిటల్ పైన ఎన్ని సీజ్ చేసినారని చెప్పి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్ పైన, అదేవిధంగా మెడికల్ స్టోర్ల పైన తక్షణమే చర్యలు తీసుకొని వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బద్వేల్లో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే
జిల్లా వైద్య శాఖ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ మరియు మెడికల్ స్టోర్ల పైన తనిఖీ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఎక్స్పైరీ మందులు వాడుతున్నారో ప్రజల పట్ల ఎవరైతే అగౌరవంగా అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు పోతే మాకేంలే అన్నట్టు వ్యవహరిస్తున్న డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకొని ఆ హాస్పిటల్ను సీజ్ చేసి వారి గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.